కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక నిరసనకు వ్యతిరేకంగా అల్వాల్ మీసేవ కూడలి వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పార్లమెంటుతో పాటు ప్రధాని మోడీ నివాసంపై దాడికి యత్నించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో దేశ రక్షణకు, పార్లమెంటరీ వ్యవస్థకు విఘాతం కలిగించేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీని అడ్డుపెట్టుకుని కీలక బిల్లులను ఆపేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కుట్రలు చేసేవారిని హోం మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తుందని, చర్యలు తప్పవని బీజేపీ నాయకులు హెచ్చరించారు. भारत माता की जय श्री राम, जय नरेंद्र मोदी गारी नायकत्వం. విద్యా సంస్థ పైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యారంగం పైన రాజకీయము చేస్తున్నారు. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉండి ఆయన చేస్తున్న అభివృద్ధికి, ఆయన చేస్తున్న కృషికి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మిత్రపక్ష పార్టీ రాహుల్ గాంధీ విద్యారంగంగా విద్యార్థులని తప్పుదారి పట్టించి నీటి పరీక్షలని చెప్పి వాళ్ళని పక్కన దారి పట్టించి రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు అధికార పక్షము ఎంత అధికారం ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కూడా అంత అధికారం ఉంటది. వెళ్ళి మాట్లాడితే విద్యార్థులకు సహకరించాలి కానీ ఈ పక్కన దారికి పట్టించి అలా రాజకీయ కోసానికి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోసానికి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఈనాడు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ నుంచి స్టార్ట్ అయ్యి, నిరసన దీక్ష నుంచి స్టార్ట్ అయ్యి, మన దేశ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కోరడం మొదలైనటువంటి ఈ యొక్క నిరసన మొన్న రాహుల్ గాంధీ బీజేపీ పార్టీకి రాహుల్ గాంధీ నిరసనకారులు, అక్రమ వలసదారులు తోటి చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను సమర్థిస్తూ ప్రధానమంత్రి యొక్క అధికార నివాస గృహాన్ని నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పార్లమెంటులో ఈనాడు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ గురించి చర్చిద్దామని చెప్పిన తర్వాత కూడా ఎల్ఓపికి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? దేశంలో విచ్ఛిన్నకర శక్తులకి, దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులకి వీరు అవకాశం ఇస్తూ, వీరిని ప్రోత్సహిస్తూ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి అధికార నివాసం ముందర కూర్చోవాల్సిన అవసరం ఏంటి? విద్యా సంస్థ